హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026లో ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్స్ అయితే మీకైతే మీ ముందరికైతే తీసుకొచ్చాను. ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్స్‌లో మనకు 5 కేటగిరీలకి సంబంధించిన అవార్డ్స్ అయితే రిలీజ్ చేశారు కదా! 5 కేటగిరీల్లో వచ్చి మనకు ఫస్ట్ నామినేషన్ లిస్ట్‌లో ఉండేదొచ్చి మా పాపులర్ జోడీ. ఇది రొమాంటిక్ జోడీ కాదు. పాపులర్ జోడీ ఇది మాత్రము. ఇది పాపులర్ జోడీలో ప్రేమ, ధీరజ్, అలాగే కార్తీక్, దీప, బాలు, మీనా, అదయిపోయిన తర్వాత చక్రి, మహాలక్ష్మి, అలాగే రాధా, విక్రమ్ అనేసి మనకైతే 5 జంటలైతే రిలీజ్ చేశారు. 5 జంటల్లో ఫస్ట్ రోజు గెలిచిండేది మాత్రం మన బాలు, మీనా అయితే ఉత్తమ జోడీ అవార్డు అయితే గెలుచుకున్నారు. అదయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకొచ్చిండేది ఉత్తమ పరివార్, పాపులర్ పరివార్ అంటే ద బెస్ట్ సీరియల్ అనేది అవార్డు అయితే మనకొచ్చింది. ఆ అవార్డులో ఎవరు గెలిచారంటే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇల్లు ఇల్లాల పిల్లలు, సెకండ్ వచ్చి కార్తీక్ దీపం, థర్డ్ వచ్చి ఇంటింటి రామాయణం, ఫోర్త్ ప్లేస్‌లో వచ్చి గుండెనిండా గుడి గంటలు, ఫిఫ్త్ ప్లేస్‌లో వచ్చి పొదరిల్లు సీరియల్ అయితే వచ్చింది. కానీ ఫస్ట్ రోజు మాత్రం షాకింగ్‌గా అయితే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే ద బెస్ట్ పరివారం సీరియల్ అనేసి మనకైతే రిజల్ట్స్ అయితే తెలుస్తా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనకు ప్రేమతో, సహనంతో కుటుంబాన్ని నిలబెట్టిన భార్య పాత్రకు ఎవరు అర్హులు అనేసి మనకైతే చెప్పారు కదా! ఆ అర్హులు వచ్చి ఫస్ట్ పాపులర్ వైఫ్ వచ్చి మనకైతే ఫస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రేమకు వచ్చింది. ప్రేమ, అలాగే నర్మద ఇల్లు ఇల్లాల పిల్లలు, అలాగే దీపాకు వచ్చి కార్తీక్ దీపం సీరియల్ నుంచి, అవని గారికి వచ్చి ఇంటింటి రామాయణ సీరియల్ నుంచి మీనా గారికి అయితే ఇది వచ్చింది. ఇక్కడ పాపులర్ వైఫ్ అయితే అక్కడ వాళ్ళు కొటేషన్ అయితే ఒకటి ఇచ్చారు కదా! ప్రేమని సహనంతో కుటుంబాన్ని నిలబెట్టిందంటే మన నర్మద అనేసి నర్మదాకైతే ఓట్ చేశారనేసి అయితే తెలుస్తుంది. ఈరోజు ఫస్ట్ రోజు మాత్రం 2 సార్లు అయితే 2 అవార్డులు అయితే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే గెలుచుకునింది. అదైపోయిన తర్వాత ఉత్తమ భర్త అవార్డు ఎవరు వస్తుందంటే ఉత్తమ భర్త కేటగిరీలో మనకి మొత్తం 5 అయితే వచ్చాయి కదా! 5లో ఫస్ట్ ధీరజ్ అయితే వచ్చారు. సెకండ్ వచ్చి మ్యాడీ అయితే వచ్చారు. థర్డ్ ప్లేస్‌లో వచ్చి కార్తీక్ అయితే వచ్చాడు. ఫోర్త్ ప్లేస్‌లో మన బాలు అయితే వచ్చాడు. ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే రాజ్ అయితే వచ్చాడు. ఇక్కడ మాత్రం కార్తీక్ బాబు ఎనలేని రికార్డ్ క్రియేట్ చేశారనేసి అయితే చాలామంది అయితే చెప్తా ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకు మొత్తానికి చేసుకున్నట్టయితే 4 వాటిల్లో 2 అయితే ఫస్ట్ డే, 2 అయితే ఇల్లు ఇల్లాల పిల్లలు, ఒకటైతే కార్తీక్ దీపం, ఒకటైతే మన గుండెనిండా గుడి గంటల సీరియల్ అయితే కైవసం చేసుకునింది. మీకు ఓటింగ్ అప్పీల్ చేసుకునేదానికి ఈ నెల 22వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ఓటింగ్ అప్పీల్ అయితే చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డేట్ ఎవరు గెలిచారని మాట్లాడదాం. అలాగే ఫైనల్‌గా ఎవరు విన్నర్స్ అయ్యారనే దాని గురించి ఒక కంక్లూజన్ వీడియో అయితే చేద్దాం. అలాగే వాళ్ళకి ఓటు పడేయడానికి అర్హత ఉందా లేదా అనేసి ఒక వీడియో అయితే డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.